మీరు ఎన్నో పుస్తకాలు రాశారని చెప్తుంటారు. వాటి గురించి కొంత వివరిస్తారా గురుజీ? అంటే మొదటి నుంచి నేను బేసిక్గా పూర్వాశ్రమంలో జర్నలిస్ట్గా ఉండేవాడిని. జర్నలిజం చేశాను, రకరకాల పత్రికల్లో పనిచేశాను, ఎన్నో పేపర్లకి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ఇటువంటి పత్రికలకి నేను వ్యాసాలు అవి రాస్తూ సండే స్పెషల్స్ ఎక్కువ ఆర్టికల్స్ రాశాను. అలా అలా నాకు వ్యాసంగం స్టార్ట్ అయ్యి అలా నడుస్తూ వచ్చింది. తర్వాత ఇంకా సాయి మార్గంలోకి వచ్చాక, సాయి తత్వంలోకి వచ్చాక నేను తెలుసుకున్నది గ్రంథస్థం చేయటం అనే లక్ష్యం పెట్టుకుని అది అలా చేస్తూ వస్తే మొదట్లో షిరిడి దర్శనం, షిరిడీకి ఎందుకు వెళ్ళాలి అనే ఒక చిన్న పుస్తకం ఆ రోజుల్లో. అంటే ప్రతి వ్యక్తి, షిరిడీకి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా అక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఆ రైలు దిగి కోపరగాము నుంచి వెళ్ళిన తర్వాత షిరిడి బాబా చెప్తారు, షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. అంటే ప్రవేశించటంలో ఉండే స్థితి ఏమిటి, ఎలా ప్రవేశిస్తే, ఎలా నివసిస్తే దుఃఖం పరిహారం అవుతుంది అనే అంశం మీద మొదలుపెట్టి ఒక చిన్న పుస్తకం రాశాను. ఆ తర్వాత సాయి సత్సంగం అని, సత్సంగాలు ఎలా చేయాలి అనేది ఇలా రాసుకుంటూ జ్ఞాన చైతన్యం అని నేను సాయి కృపతోటి ఓం సాయిరామ్ అనే మాసపత్రిక ఇప్పటికి 22 ఏళ్ళు పైన అయింది, 22 సంవత్సరాలు. ఆ పత్రికలో ప్రతిసారి రకరకాల ఆర్టికల్స్, మహాత్ములు కలవటం, నా జర్నీ అంతా కూడా అవధూతలని కలవటం. ఎక్కడ ఏ మూల అవధూతున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర కూర్చోవటం. నా పేరు అప్పుడు శర్మాజీ, సన్యాసం తీసుకోలేదు. ఒక జర్నలిస్టుగా వెళ్తూ మనకి ఇక్కడ పాపులర్గా హైదరాబాదులో మయూరు, చిత్రభూమి, ఆదివారం అనే వారపత్రికలు ఉండేవి. మూడింటికి కూడా నేను డి భీమరెడ్డి గారిని వారు ఇన్ఛార్జిగా, వాడు ఎడిటర్గా ఉండి స్థాపించారు. నేను ఇన్ఛార్జి ఎడిటర్గా వారి దగ్గర ఉండటం. అలా ప్రయాణం మొదలైంది. వ్యాసంగం అనండి, మరొకటనండి. కనుక ఇంకా రాయటం అనేది నాకు ఒక వ్యసనం అయిపోయింది. రాత అనేది కంపైల్ చేసి చక్కగా భావాన్ని చెప్పుకోవటం, గ్రంథస్థం చేయటం, పేపర్ మీద పెట్టడం వ్యసనంగా మారిపోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే సాయి మార్గంలోకి వచ్చానో ఓం సాయిరామ్ అనే పత్రిక అప్పుడే స్టార్ట్ చేశాను. అక్కడ అసలు పత్రికల్లో చేస్తున్నప్పుడు ఇంకో పత్రిక స్టార్ట్ చేయకూడదు, సొంతం పెట్టుకోకూడదు. పాపం ఆయన చక్కగా మొదలుపెట్టిన ఆయన అని చెప్పి వారు చక్కగా అనుమతిస్తే అక్కడ ఓం సాయిరామ్ అనే మాసపత్రిక స్టార్ట్ చేసి ఇంకా ప్రతి నెల కూడా అక్కడ ఎడిటోరియల్ ఉంటుంది, జ్ఞాన చైతన్యం అని. అవి రాస్తూ వచ్చాను. అవన్నీ కూడా గ్రంథస్థమై పుస్తకాల రూపంలో వచ్చాయి. మహాత్ముల దర్శనాలు, అవధూతల దర్శనాలు, వాళ్ళ లీలలు ఇవన్నీ తయారు చేస్తూ మెల్లిమెల్లిగా బ్రహ్మచర్య దీక్ష వచ్చింది. నేను అనుకోంది. తర్వాత సన్యాసం. నా గురుదేవుల పేరు విఠలానంద సరస్వతి. వారు నాకు పరిచయం అయిన తర్వాత వారి అనుగ్రహంతో దత్త పరంపరలో సన్యాసం. సో ఇది ఇటు సాధన, దీక్ష, ఈ జీవితం ఇలా అవుతుంటే ఈ రాసే వ్యాసంగం వ్యవహారం అంతా కూడా అంతకుముందు పత్రికలకి రాసి అలా ఉన్నది. ఇప్పుడు సాయి తత్వంలో, సాయి అనుభవాలు, మహాత్ముల యొక్క విషయాలు రాయటం, ఇలాగా సుమారు 50కి పైగా పుస్తకాలే వచ్చాయి. రకరకాల వచ్చినవి అయిపోయేవి. మీకు తెలుసు, ఇప్పుడు ఈ రోజుల్లో ప్రింట్ మీడియాకి అంత ఇది లేదు, అవకాశం లేదు, ఎవరు చదవట్లా, తగ్గిపోయింది. సో క్రమేపీ ఆ పుస్తకాలు కొన్ని పక్కకి వెళ్ళిపోయాయి. సాయి సచ్చరిత్ర ప్రధానంగా ఒక సంస్థగా నేను ప్రారంభించుకుని ఉంటే అచిలానంద సరస్వతి గారిని నాకు జ్ఞాన గురువులు చాలా నాకు మార్పునిచ్చారు. ఆయన ఈ మరాఠీ దాన్ని సచ్చరిత్రని ట్రాన్స్లేట్ చేశారు, అనువాదం చేసి అది తర్వాత నాకు నువ్వు తగినవాడివి నువ్వే అని చెప్పి నాకు ఆ హక్కులు ఇచ్చారు. అలా ముద్రణలు అవుతూ ఉన్నాయి. అదొక పుస్తకం కంపైల్ చేసి వారితో పాటు నేను అక్కడ ఉండి దాన్ని ఆ కార్యంలో నాకు భాగం ఉండటం, అనువాదంలో అక్కడ చాలా చక్కటిది. ఇలాగా ఆ ప్రచురణలు ఇప్పటికీ దొరుకుతున్నాయి, మన దగ్గరే ఉన్నాయి. అలాగే సద్గురు వేదం అని, గురు శిష్యుల స్థితి, శిష్యుడు ఎలా ఉండాలి, గురువు ఎలా ఉండాలి, సద్గురు అని ఆయన, వాళ్ళిద్దరి మధ్యన ఆ అనుబంధం, అసలు సద్గురువులు ఎలా ఉంటారు, మనం ఏదో వేషం బట్టి లేకపోతే ఎకరాల ఆశ్రమాన్ని బట్టి కాదు కదా సద్గురు. సో వారు ఎలా ఉంటారు, ఆయన స్థితి ఏమిటి అనే దాని మీద అదొక మంచి గ్రంథం బయటకు వచ్చింది. అలాగే తర్వాత ప్రేమావతారని, మళ్ళీ సాయి వేద సరోవరం అని, ముఖ్యంగా కైలాస మానస సరోవర యాత్ర, ఇది నా జన్మకి పూర్వజన్మ సుకృతం అయి ఉంటుంది. కాలినడకన మొత్తం బై వాక్ ఫ్రమ్ ఇండియా టు మౌంట్ కైలాస్ 59 రోజుల పాటు ఒక్కడినే ఒంటరిగా నడుచుకుంటూ మన పైసా లేదు, పనిచేయదు, ఈ కాగితం లేదు నా దగ్గర,
కేవలం సాధువుగా దీక్షతోటి అంకిత భావంతో అది నడుచుకుంటూ వెళ్ళటం నా జీవితానికి టర్నింగ్ మహామలుపు అని చెప్పచ్చు. అక్కడ మహావతార్ బాబాజీ, సాయినాథుడు, అలాగే 5గురు నాగాబాబాల సాంగత్యం, ఇవన్నీ భలే జరిగాయి అనుభవాలు. మళ్ళీ తిరిగి వస్తానన్న నమ్మకమే నాకు లేదు. సో 3 నెలల్లో రాకపోతే ఈ పత్రిక ఇవన్నీ మీరు ఏదో చేసుకోండి అని చెప్పి అదేదో ఒకరికి రాసిచ్చి మీరు నడుపుకోండి, తర్వాత మీకు ఉండాలి కదా అధికారం, గాలిలో వదిలేయకూడదని అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయి వచ్చాను, రాగలిగాను. దానిని గ్రంథస్థం చేస్తే ఇప్పటికీ 7 భాషల్లో అది అనువాదమైంది, వండర్ బుక్గా మారింది. సో ఇలాగ అనుభవాలు. నేను పుస్తకాలు రాయటం అంటే నా భావాన్ని నేను పుస్తకం రాస్తున్నాను అనే కంటే ఏ భావన వచ్చిందో దానికి ఒక రూపం కాగితం మీద. అలాగే చాలా పుస్తకాలు అలా వచ్చాయి వెళ్ళాయి. ముఖ్యంగా ఈ కాలినడకన కైలాసయాత్ర ఒకటి, ఇవన్నీ ఇంకా మన దగ్గర ఉన్నాయి పబ్లికేషన్స్. ఇవి అడిగిన వాళ్ళకి ఇస్తూ ఉన్నాం, పంపుతూ ఉన్నాం పోస్టులో. ఇలాగే గ్రంథాలు మన దగ్గర దొరుకుతాయమ్మా. చాలా సంతోషం గురూజీ, ఎన్నో విషయాలు మీ దగ్గర నుంచి ఇప్పుడు వినగలిగాను. అయితే మీరు ఇప్పుడు మాటల్లో కైలాస మానసరోవర యాత్రలో సాయినాథుడు, తర్వాత మహావతార్ బాబాజీ వీరందరినీ కూడా సన్నిహితంగా కలిశాను అన్నారు. ఏ రూపంలో కలిశారు, ఎలా కలవగలిగారు, వారి సందేశాలు ఏంటి? ఇక్కడ నేను చెప్తున్నాక సాయి బియాండ్ ఫామ్, మహావతార్ బాబాజీ బియాండ్ ఫామ్. నేను మాత్రం భావనలో, నా ఎరుకలో వారిద్దరూ 2 రూపాలుగా, నిజం చెప్పాలంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను అందరికీ, సాయే నా అవగాహనలో ఎక్స్పాండ్ అయ్యి విశాలమై బాబాజీగా నా జీవితంలో ప్రవేశించారు. సాయినాథుడుగా షిరిడీలో ఉండి ఆయన చేసిన లీలలు తెలుసుకుంటూ, ఎందుకంటే సాయిని మనం చూడలేదు, సాయి ఉన్న టైంలో లేని వాళ్ళం మనం అందరం. బాబాజీ అయితే అతీతం, ఆయన మహాయోగావతారం చెప్తారు, ఆయన మహావతార్. సాయినాథుడిని మనం షిరిడీలోకి వచ్చారు కనుక షిరిడీ సాయినాథుడు అనేసాం. ఆ సాయి అనే నామం కూడా మహల్సాపతి ఓ సాయి అంటే సాయి అయ్యారు. మహాత్ముల జీవితాలన్నీ ఇలాగే ఉన్నాయి. నాకు ఆ సాయి అనే 2 అక్షరాలు, ఆ రూపం, ఆయన షిరిడీకి వెళుతూ వస్తూ చాలా చాలా రిపీటెడ్గా వెళ్ళి, ముఖ్యంగా షిరిడీలో సాయి తత్వం నాకు అవగాహన, సాయి ఉన్నారు, ఇప్పుడు ఉన్నాడు అనే అనుభవాన్ని ఇచ్చింది శివనేషన్ స్వామీజీ అని. ఆ ద్వారకామాయి పక్క రూములో అసలు ఆ సంస్థానం వాళ్ళు అక్కడ స్థానం ఇచ్చిన ఆఖరి అవధూతగా చెప్పచ్చు, మహాత్ముడుగా. ఆయన కృప నాకు. ఆయన ఏం చేశారు, నాకు ఒంగోలు వెళ్ళు, ఎక్కిరాల భరద్వాజ్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు, నీకు చాలా విషయాలు అందుతాయి, నేర్చుకోవచ్చు నువ్వు అని అక్కడికి పంపటం. అక్కడికి వెళితే ఆయన లీలామృతం ఒకటి చేతిలో పెట్టి, నువ్వు చక్కగా ముందుకు వెళుతూ ఉన్నాన్న, నువ్వు గోదావరి తీరంలో, ఎందుకంటే అమలాపురం ముక్తేశ్వరంలో నా పూర్వ ఆశ్రమంలో అక్కడ పుట్టడం నేను. సో అది ఒక పూర్వజన్మే అనుకోవాలి. సన్యాసం తీసుకున్నాక ఇది ఒక కొత్త జన్మ గురువు పాదాల దగ్గర. సో ఆ ప్రాంతంలో జన్మించావు కనుక నీకు సాయినాథుడు మంచి దారి చూపిస్తాడని లీలామృతం, సాయి లీలామృతం, గురు చరిత్ర, ఈ 2 గ్రంథాలు నా జీవితాన్ని మార్చాయి. వారి మాటలు, వారిచ్చిన స్పర్శ, భరద్వాజ్ గారు, అవన్నీ ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చి